మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున కాదా జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి తిరిగింది? మరి రాజకీయ పార్టీ రోడ్డు మీద సభలు పెట్టకూడదు అంటావేంటి? అంటే ఇంత దిగజారుడు రాజకీయం ఈ 21వ శతాబ్దంలో చేస్తున్న అతి నీచమైన సంస్కృతి మరి మా పార్టీ వాళ్ళే చేయటం, మా పార్టీ ఆధీనంలో ఉన్న ఈ ప్రభుత్వం చేయటం, మరి పార్టీ సభ్యుడిగా దరిద్రంగా అనిపిస్తుంది. కానీ మరి నేనేం చేయలేని పరిస్థితి. అలాగని చెప్పి పార్టీకి రాజీనామా కూడా చేయలేని పరిస్థితి. అలాగే వాళ్ళకు కూడా నన్ను పంపించలేని పరిస్థితి. వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు. యూజ్లెస్ ఫెలోస్ నన్ను ఉంచుకుంటారు. నా ప్రాబ్లము నేను వెళ్ళను. వెళ్తే నాకు పదవి పోతుంది కాబట్టి నేను వెళ్ళను. సరే, ఇది రామాయణంలో పిడకల వేట. సో మళ్ళీ మరొక్కసారి చెప్పేది ఏంటంటే, ఒరే ప్రజల్లో తిరుగుబాటు రావటం ఖాయం. మీ దొంగ వేషాలన్నీ అర్థమైపోయినాయి. మీ మీటింగులకు ఎవరో రాకపోతే మీటింగులకు వచ్చే వాళ్ళని ఎలాగ ఆపాలని చూస్తున్నారు. పైగా నిన్న ఆ మహాసేన రాజేష్ మీద మరి మా పార్టీ వాళ్ళే రాళ్లతో దాడి చేశారు. ఏదో లక్కీగా అతను కారులోని దిగలేదు కాబట్టి సర్వైవ్ అయ్యాడు. సో దానికి నా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నా. మా పార్టీ తరఫున సరే, ఇంకా నేను పార్టీ సభ్యునే కాబట్టి మా పార్టీ తరఫున క్షమాపణలు కూడా చెప్తున్నా. మరి మహాసేన రాజేష్ని మరి ఈ కష్ట సమయంలో పరామర్శించినందుకు ముందుకొచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.